Hello everyone, welcome to Software Samsaram Python tutorial series. This is an introductory video to our series and also for Python. What is this tutorial series about? ఈ ట్యుటోరియల్ సిరీస్తో బిగినర్స్కి పైథాన్ ప్రోగ్రామింగ్ బేసిక్ ఇంట్రడక్షన్ ఇవ్వాలి అనేది నా ఇంటెన్షన్. అఫ్ కోర్స్ పైథాన్కి ఆల్రెడీ చాలా ఫ్రీ అండ్ పెయిడ్ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. బట్ కంటెంట్స్ ఏమైనా కూడా ఒక్కొక్కరు ఒక్కో వేలో చెప్తారు. సో ఐల్ ట్రై టు కవర్ ద టాపిక్స్ ఇన్ ద వే ఐ కెన్. అండ్ జనరల్గా నేను చూసిన ట్యుటోరియల్స్లో టాపిక్స్ అన్నీ కొంచెం స్కాటర్డ్గా ఉండేవి. ఎగ్జాంపుల్కి డేటా టైప్స్ అనే టాపిక్ తీసుకుంటే వాట్ ఆర్ డేటా టైప్స్ అండ్ బేసిక్ ఇంట్రడక్షన్ ఉంటుంది. బట్ ఈచ్ డేటా టైప్కి రిలేటెడ్ మెథడ్స్ అన్నీ కావాలంటే మళ్ళీ వేరే ట్యుటోరియల్స్కి వెళ్ళాల్సి వచ్చేది. సో ఐల్ ట్రై టు కన్సాలిడేట్ ఆల్ ద టాపిక్స్ ఎట్ వన్ ప్లేస్. కంప్లీట్గా చేయగలను అని చెప్పలేను, బట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ టు మీ. అండ్ ఓన్లీ టెక్నికల్ పర్స్పెక్టివ్లోనే కాకుండా ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్లో కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోలో ఉన్న కంటెంట్లో అరౌండ్ ఒక 3 to 4 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కవర్ అవుతాయి. డూ యూ నీడ్ ప్రీవియస్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ టు లెర్న్ పైథాన్? నార్మల్గా కొంతమందికి డౌట్ ఉంటుంది, పైథాన్ నేర్చుకోవాలంటే సి ఆర్ ఎనీ అదర్ లాంగ్వేజ్ ముందే తెలిసి ఉండాలా అని. ఆన్సర్ ఫర్ దాట్ ఈజ్ నో. పైథాన్ నేర్చుకోవడానికి ప్రీవియస్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అవసరం లేదు. బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ లాజికల్ థింకింగ్ ఎబిలిటీ ఉంటే సరిపోతుంది. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికైనా మెయిన్గా కావాల్సినవి 3. అవేంటంటే ఫస్ట్, టైం. డైలీ అప్రాక్సిమేట్లీ ఒక 30 to 45 minutes స్పెండ్ చేయగలిగేలా ఉండాలి. సెకండ్, నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్. అండ్ థర్డ్, అఫ్ కోర్స్ యూ నీడ్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ టు ఇంప్లిమెంట్ వాట్ యూ లెర్న్. వీడియో ఇక్కడ దాకా చూసారంటే అవి 3 ఉన్నాయని అనుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద ట్యుటోరియల్. WH క్వశ్చన్స్ ఆఫ్ పైథాన్. WH క్వశ్చన్స్ అంటే వాట్, వై, వేర్, హూ అండ్ హౌ. మనం ఏదైనా నేర్చుకునే ముందు ఈ WH క్వశ్చన్స్కి ఆన్సర్స్ వెతుక్కోవాలి. వీటికి ఆన్సర్స్ మన దగ్గర ఉంటే మనం ఎందుకు నేర్చుకుంటున్నాం, అసలు నేర్చుకోవాలా వద్దా అనే ఒక క్లారిటీ వస్తుంది. సో పైథాన్కి రిలేటెడ్గా ఉండే WH క్వశ్చన్స్ని నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. లెట్స్ స్టార్ట్ విత్ ద WH క్వశ్చన్స్. వాట్ ఈజ్ పైథాన్? ఇది ఇంటర్వ్యూస్లో చాలా రెగ్యులర్గా అడిగే క్వశ్చన్. నాట్ ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి కూడా ఈ క్వశ్చన్ అడుగుతారు. సో పైథాన్కి జనరల్ డెఫినేషన్ వచ్చి పైథాన్ ఈజ్ అ హై లెవెల్ అండ్ ఇంటర్ప్రెటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఏదైనా ఆన్సర్ చెప్పినప్పుడు మన ఆన్సర్లో నుండి మళ్ళీ ఏదైనా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉందా అని చూడాలి. ఈ డెఫినేషన్లో హై లెవెల్ అండ్ ఇంటర్ప్రెటెడ్ అని 2 వర్డ్స్ ఉన్నాయి. సో ఇన్ కేస్ అవి ఏంటి అని అడిగితే కూడా మనం చెప్పేలాగా ఉండాలి. అవి ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. హై లెవెల్ లాంగ్వేజ్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని మెయిన్గా 2 కేటగిరీస్లో డివైడ్ చేయవచ్చు, లో లెవెల్ అండ్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ముందు లో లెవెల్ లాంగ్వేజెస్ అంటే ఏంటో చూద్దాం. లో లెవెల్ లాంగ్వేజ్ అంటే అ లాంగ్వేజ్ దట్ ఈస్ ఈజీలీ అండర్స్టాండబుల్ బై మషిన్. లో లెవెల్ లాంగ్వేజెస్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి, మషిన్ లాంగ్వేజ్ అండ్ అసెంబ్లీ లాంగ్వేజ్. మషిన్ లాంగ్వేజ్లో ఇన్స్ట్రక్షన్స్ అనేవి బైనరీ ఫామ్లో ఉంటాయి, అంటే జీరోస్ అండ్ వన్స్ ఫామ్లో ఉంటాయి. సో ఈ లాంగ్వేజ్ మషిన్స్కి ఈజీగా అర్థమవుతుంది. అసెంబ్లీ లాంగ్వేజ్, ఇందులో ఇన్స్ట్రక్షన్స్ అనేవి లెటర్స్, డిజిట్స్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ ఫామ్లో ఉంటాయి. అసెంబ్లీ లాంగ్వేజ్ని అసెంబ్లర్ అనే కాంపోనెంట్ యూస్ చేసి మషిన్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేస్తారు. హై లెవెల్ లాంగ్వేజ్, అ లాంగ్వేజ్ విచ్ ఈస్ ఈజీలీ అండర్స్టాండబుల్ టు హ్యూమన్స్. హై లెవెల్ లాంగ్వేజెస్ అనేవి నార్మల్ ఇంగ్లీష్ లాగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్, ఇఫ్, ఎల్స్, ఫర్, ఇలా అన్నమాట. ఇలా నార్మల్గా హ్యూమన్స్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో ఉంటాయి. జావా, పైథాన్, PHP ఇలాంటి లాంగ్వేజెస్ అన్నీ హై లెవెల్ లాంగ్వేజెస్ కిందకు వస్తాయి. సో ఆర్డర్ ఏంటి అంటే హై లెవెల్ లాంగ్వేజ్,
హై లెవెల్ లాంగ్వేజ్ని కంపైల్ చేసినప్పుడు అసెంబ్లీ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ అవుతుంది. అసెంబ్లీ లాంగ్వేజ్లో ఉన్న కోడ్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అసెంబ్లర్ దాన్ని మెషిన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేసి మనకి కావాల్సిన అవుట్పుట్ ఇస్తుంది. సో హై లెవెల్ లాంగ్వేజ్ టు అసెంబ్లీ లాంగ్వేజ్ టు మషిన్ లాంగ్వేజ్. ఒకవేళ ఇంటర్వ్యూయర్ హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి అంటే ద లాంగ్వేజ్ విచ్ ఈజ్ ఇన్ హ్యూమన్ అండర్స్టాండబుల్ ఫామ్ అంటే సరిపోతుంది. ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ దెన్ లో లెవెల్ లాంగ్వేజెస్ గురించి కూడా చెప్పొచ్చు. ఇట్ గివ్స్ ఎ గుడ్ ఇంప్రెషన్ టు ద ఇంటర్వ్యూయర్. మన ఆన్సర్లో సెకండ్ వర్డ్ ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజ్. ఎనీ లాంగ్వేజ్ విచ్ యూజెస్ అన్ ఇంటర్ప్రెటర్ ఈజ్ కాల్డ్ అన్ ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజ్. ఇక్కడ ఇంటర్ప్రెటర్ అంటే ఏంటో మనకు తెలియాలి. ఇందాక మనం ముందు కోడ్ని కంపైల్ చేసి ఆ తర్వాత ఎగ్జిక్యూట్ చేయాలి అని డిస్కస్ చేసాం. బట్ పైథాన్లో ఆ ఇంటర్మీడియట్ స్టెప్ ఉండదు. బికాస్ ఇట్ యూజెస్ అన్ ఇంటర్ప్రెటర్ టు ఎగ్జిక్యూట్ ద కోడ్. ఇంటర్ప్రెటర్ అనేది కోడ్ని డైరెక్ట్గా మెషిన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేస్తుంది. ఇంటర్ప్రెటర్ అనేది కోడ్ని అంతా ఒకేసారి కాకుండా లైన్ బై లైన్ రీడ్ చేస్తుంది. అందుకే మనకి ఏదైనా ఎర్రర్ వస్తే ఎగ్జిక్యూషన్ అక్కడే ఆగిపోతుంది. ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజెస్కి ఎగ్జాంపుల్స్ వచ్చి పైథాన్, రూబీ, జావా స్క్రిప్ట్ అండ్ ఆర్. ఆర్ అనేది లాంగ్వేజ్. సో క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇలా నేర్చుకుంటే మనకి ఇంటర్వ్యూలో ఆన్సర్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది. నెక్స్ట్ WH క్వశ్చన్ వచ్చి వై టు లెర్న్ పైథాన్. అసలు పైథాన్ ఎందుకు నేర్చుకోవాలి? సి, జావా, C++ ఇలాంటి చాలా లాంగ్వేజెస్ ఉండగా పైథాన్ నేర్చుకోవడానికి ఉన్న స్పెసిఫిక్ రీజన్స్ ఏంటి? సో పైథాన్ నేర్చుకోవడానికి ఉన్న రీజన్స్లో కొన్ని నేను చెప్తాను. ఫస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్, ఈజీ టు లెర్న్. పైథాన్ అనేది రిలేటివ్లీ చాలా ఈజీ లాంగ్వేజ్. సింటాక్స్ సింపుల్గా ఉండడం వల్ల నేర్చుకోవడం అనేది ఈజీ అవుతుంది. సెకండ్ రీజన్, లార్జ్ కలెక్షన్ ఆఫ్ లైబ్రరీస్. పైథాన్లో చాలా లైబ్రరీస్ ఉంటాయి. మనకి ఏదైనా రిక్వైర్మెంట్ ఉంది అంటే దానికి కావాల్సిన మాడ్యూల్ ఆల్రెడీ ఎవరో ఒకరు మోస్ట్లీ డెవలప్ చేసే ఉంటారు. దాన్ని మనం డైరెక్ట్గా మన కోడ్లో యూజ్ చేసేసుకోవచ్చు. థర్డ్ రీజన్ వచ్చి ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్. పైథాన్ అనేది ఒక ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్. మనం దాన్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ అంటే పైథాన్ సోర్స్ కోడ్ కూడా మనకు అవైలబుల్ ఉంటుంది. అండ్ లాస్ట్ రీజన్ వచ్చి గ్రేట్ కమ్యూనిటీ సపోర్ట్. పైథాన్ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ అవ్వడం వల్ల చాలామంది దాన్ని యూజ్ చేస్తూ ఉంటారు. సో మనకి ఏదైనా ఇష్యూ వచ్చింది అంటే సొల్యూషన్ ఈజీగా దొరుకుతుంది. బికాస్ ఎప్పుడో ఒకసారి ఎవరో ఒకరికి ఆ ఇష్యూ వచ్చి ఉంటుంది అండ్ దానికి సంబంధించిన రెజల్యూషన్ని వాళ్ళు డాక్యుమెంట్ చేసి ఉంటారు. సో దిస్ ఈజ్ అబౌట్ వై టు లెర్న్ పైథాన్. అండ్ నెక్స్ట్ WH క్వశ్చన్ వచ్చి వేర్ కెన్ యూ యూస్ పైథాన్. ఓకే, పైథాన్ ఎందుకు నేర్చుకోవాలి అనే దానికి మనకి రీజన్స్ ఉన్నాయి. బట్ నేర్చుకున్న పైథాన్ని మనం ఎక్కడ యూజ్ చేయవచ్చు? సో పైథాన్ అనేది చాలా ఫీల్డ్స్లో యూజ్ చేస్తున్నారు. మన ఇంట్రెస్ట్ని బట్టి పైథాన్ చాలా కెరియర్ ఆప్షన్స్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. జనరల్గా పైథాన్ని వెబ్ డెవలప్మెంట్, డేటా సైన్స్, మషిన్ లెర్నింగ్, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అప్లికేషన్ డెవలప్మెంట్, నెట్వర్క్ ప్రోగ్రామింగ్ ఇలా రకరకాల వేస్లో అప్లై చేయొచ్చు. సో ముందు బేసిక్ పైథాన్ అండ్ అడ్వాన్స్డ్ పైథాన్ నేర్చుకొని మన ఇంట్రెస్ట్ అండ్ స్కిల్స్ని బట్టి వీటిలో ఏదైనా ఒక దాన్ని మనం కెరియర్ ఆప్షన్గా చూస్ చేసుకోవచ్చు. ఓకే, హూ ఆర్ యూజింగ్ పైథాన్. పైథాన్కి చాలా అప్లికేషన్స్ ఉన్నాయి అని మనం ఇప్పుడే డిస్కస్ చేసాం. సో ప్రజెంట్ పైథాన్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నారో మనం చూద్దాం. పైథాన్ని ఇన్స్టాగ్రామ్, గూగుల్, అమెజాన్, నెట్ఫ్లిక్స్, కోరా, స్పాటిఫై, నాసా, ఫేస్బుక్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళ టెక్ స్టాక్లో యూజ్ చేస్తున్నాయి. టెక్ స్టాక్ అంటే టెక్నాలజీ స్టాక్. అంటే ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలంటే మల్టిపుల్ టెక్నాలజీస్ యూజ్ చేయాల్సి ఉంటుంది. దాన్నే టెక్ స్టాక్ అంటారు. సో ఈ కంపెనీస్ పైథాన్ని వాటి టెక్ స్టాక్లో మేజర్ పార్ట్గా యూజ్ చేస్తున్నాయి. హౌ టు లెర్న్ పైథాన్. ఇప్పుడు మనకి పైథాన్ అంటే ఏంటి, అది ఎందుకు నేర్చుకోవాలి, నేర్చుకున్నాక ఏం చేయొచ్చు, ఇవన్నీ ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ వచ్చి పైథాన్ ఎలా నేర్చుకోవాలి. పైథాన్ నేర్చుకోవడానికి మెయిన్గా 3 థింగ్స్ చెప్తాను. ఫస్ట్ వన్, కోడ్ ఎవ్రీడే.
ఎవ్రీడే ఏదో ఒక కాన్సెప్ట్ తీసుకొని దాని మీద కోడ్ చేయాలి. ఎక్కువసేపు కాకుండా అరౌండ్ 20-30 మినిట్స్ అలా సరిపోతుంది. సెకండ్ వన్, రైట్ డౌన్ ద లాజిక్స్. ఏదైనా టాస్క్ చేయాలి అన్నప్పుడు ముందు దానికి కావాల్సిన లాజిక్‌ని ఆర్ అల్గారిథమ్‌ని ఆలోచించి రాసుకోవడం అలవాటు చేసుకోవాలి. సో, అలా అలవాటు చేసుకుంటే నేర్చుకోవడం అనేది ఈజీ అవుతుంది. థర్డ్ వన్, ట్రై టు సాల్వ్ యాస్ మెనీ టాస్క్స్ యాస్ పాసిబుల్. ఇంటర్నెట్‌లో పైథాన్‌కి రిలేటెడ్‌గా చాలా టాస్క్స్ అవైలబుల్ ఉంటాయి. సో, వాటిలో ఏదో ఒకటి తీసుకొని దానికి సొల్యూషన్ అనేది ప్రోగ్రామింగ్ చేయడానికి మనం ట్రై చేస్తూ ఉండాలి. ఇలా చేస్తే గ్రాడ్యుయల్‌గా మన కోడింగ్ స్కిల్స్ అనేటివి స్లోగా ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. మనం ఏ టాపిక్ తీసుకున్నా ప్రతి దానికి ఇట్స్ ఓన్ సెట్ ఆఫ్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి. బికాస్ ఓన్లీ అడ్వాంటేజెస్ మాత్రమే ఉండుంటే పైథాన్‌తో పాటు మార్కెట్‌లో ఉండే ఇంకా వేరే లాంగ్వేజెస్ సర్వైవ్ అయ్యేవి కాదు. సో, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ లెట్స్ లుక్ ఎట్ అడ్వాంటేజెస్. ఫస్ట్ అడ్వాంటేజ్, ఇది మనం ముందే డిస్కస్ చేసాం. ఇట్స్ ఈజీ టు లెర్న్. అదర్ లాంగ్వేజెస్ సింటాక్సెస్‌తో కంపేర్ చేస్తే పైథాన్ సింటాక్స్ అనేది చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. సెకండ్, డైనమిక్ డేటా టైపింగ్. పైథాన్‌లో మనం డేటా టైప్స్ ఎక్స్‌ప్లిసిట్‌గా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. పైథాన్ ఈజ్ ఇంటెలిజెంట్ ఇనఫ్ టు అండర్‌స్టాండ్ ద డేటా టైప్ బై ఇట్‌సెల్ఫ్. అండ్ థర్డ్ అడ్వాంటేజ్, లార్జ్ సెట్ ఆఫ్ బిల్ట్ ఇన్ లైబ్రరీస్. పైథాన్‌లో చాలా టాస్క్స్‌కి బిల్ట్ ఇన్ లైబ్రరీస్ ఆల్రెడీ ఉంటాయి. అంటే పైథాన్ ఇన్‌స్టాల్ చేసుకున్నప్పుడే అవి మన సిస్టమ్‌లోకి వచ్చేస్తాయి. మనం మాన్యువల్‌గా మళ్ళీ సెపరేట్‌గా ఇన్‌స్టాల్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఫోర్త్ అడ్వాంటేజ్, ఇంప్రూవ్డ్ ప్రొడక్టివిటీ. పైథాన్ సింటాక్స్ అనేది సింపుల్‌గా ఉండడం వల్ల సింటాక్స్ మీద కంటే లాజిక్ మీద ఎక్కువ ఫోకస్ చేయడానికి మనకు ఛాన్స్ ఉంటుంది. దీనివల్ల డెవలప్‌మెంట్ టైం తగ్గి ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో, ఇవి పైథాన్ యొక్క అడ్వాంటేజెస్. నౌ లెట్స్ హావ్ ఎ లుక్ ఎట్ డిసడ్వాంటేజెస్. ఫస్ట్ డిసడ్వాంటేజెస్ ఈజ్ స్లో ఎగ్జిక్యూషన్. ఎప్పుడైనా ఒక వర్క్ యూజర్‌కి ఈజీ అవుతుంది అంటే అది వర్క్ చేసేవాడికి బర్డెన్ అవుతుంది అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, జొమాటో లాంటి ఫెసిలిటీస్ లేకముందు పార్సెల్ తెచ్చుకోవాలి అంటే మనమే హోటల్‌కి వెళ్ళి ఆర్డర్ చేసి, వెయిట్ చేసి తెచ్చుకునేవాళ్ళం. బట్ ఇప్పుడు జొమాటోలో ఆర్డర్ చేయగానే ఒకరొచ్చి ఇచ్చేస్తున్నారు. కానీ ఇక్కడ ప్రాసెస్ వైస్‌గా చూసుకుంటే అంతా సేమే ఉంది. బట్ మనం చేయాల్సిన పని వేరే ఇంకెవరో చేస్తున్నారు. అంతే డిఫరెన్స్. సేమ్ పైథాన్ కేస్‌లో కూడా అంతే. మనం డేటా టైప్‌ని మెన్షన్ చేయక్కర్లేదు అంటే అర్థం, ఆ డేటా టైప్ తనకు తాను అర్థం చేసుకొని ప్రాసెస్ చేయాలి. దానికి పైథాన్‌కి ఎక్స్‌ట్రా టైం పడుతుంది. సో, పైథాన్ మనకి ఈజీ అవుతుంది అంటే అర్థం, మనం చేయాల్సిన వర్క్ పైథాన్ తనతో తానే చేసుకుంటుంది. దీనివల్ల ఎగ్జిక్యూషన్ టైం అనేది రిలేటివ్‌గా స్లో ఉంటుంది. సెకండ్ వచ్చి సింప్లిసిటీ. యెస్, ఏదైతే మనం అడ్వాంటేజ్ అని డిస్కస్ చేసామో అది డిసడ్వాంటేజ్ కూడా. ఎందుకంటే పైథాన్ సింపుల్‌గా ఉండటం వల్ల డైరెక్ట్‌గా పైథాన్‌తో కోడింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి వేరే లాంగ్వేజెస్ నేర్చుకోవడం అనేది కొంచెం డిఫికల్ట్‌గా ఉంటుంది. థర్డ్, మెమరీ కన్జంప్షన్. మెమరీ ఇంటెన్సివ్ టాస్క్స్‌కి పైథాన్ అనేది సూటబుల్ ఆప్షన్ కాదు. బికాస్ డ్యూ టు ఇట్స్ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ డేటా టైప్స్, పైథాన్ కన్జ్యూమ్స్ హై మెమరీ. So these are the advantages and disadvantages of Python. Finally, we came to the end of this video. Hope this has been helpful. You can contact us on Instagram, Twitter, and Gmail. Thanks for watching the video. Have a great time ahead.